నువ్వు ఆమె జోలికి ఎందుకు పోతున్నాయి వదిలేసేయమని చెప్పినా కదా. డాడీ కూడా పెట్టింది మళ్ళీ డాడీ కూడా పెట్టిన అంటే బుక్కులు చెప్పేస్తుంది. బుక్కులు చెప్పేసుకుంటే ఏడుస్తుంది డాడీ కూడా కొట్టిన అనేసి అంటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు ఫ్రెండ్స్? మేమైతే మస్తున్నాం. మీరు ఎట్లున్నారు ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి వీడియో ఏంది అంటే అంజలిది అయితే డైరీ అయితే ఇది స్కూల్ డైరీ. నిన్నటి నుంచి అయితే బుక్స్ తీసుకెళ్తుంది. అయితే ఇవాళ అయితే డైరీ దాచిపెట్టి అంజలి మీద ఫ్రాంక్ వీడియో అయితే చేస్తా. డైరీ దాచిపెట్టి ఏది డైరీ అనేసి అయితే అడుగుతా అంజలిని అయితే. ఓకే నా ఫ్రెండ్స్, డైరీ అయితే ఇక్కడ కింద అయితే దాచిపెడతా. అక్కడ దాచిపెడుతుండే అక్కడ ఫ్రాంక్ వీడియోలో అయితే చాలాసార్లు దొరికిపోయినా. మళ్ళీ ఏదైనా లేదంటే డైరెక్ట్ పోయి అక్కడనే వెతుకుతుంది. అందుకే ఇక్కడైతే పెట్టేసిన. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పిల్లలు అయితే ఆ రూమ్లో ఉన్నారు. చూద్దాం, వచ్చేసేయండి. పిల్లలు అయితే చదువుకుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు అంజలి ఇట్లా చదువుకుంటుంది. అంజలి బుక్స్ది మీరు అందరూ డైరీ తీసియండి. ఏమేమో నేను హోంవర్క్ చూస్తాను. వరుణ్ డైరీది తెలుగు పదాలు. వరుణ్ తెలుగు పదాలు అంటే వాళ్ళు రాయి వరుణ్. మ్యాథ్స్ ఏమన్నా అది మ్యాథ్స్లోనేమో టేబుల్స్. రీడ్ ద టేబుల్. హర్ష గారు కూడా ఇస్తుంది డైరీ. హర్ష గారు వరుణ్ ఇద్దరు ఒకే క్లాస్ కాబట్టి ఇద్దరికి సేమ్ హోంవర్క్ ఉంటుంది. అంజలి నీది తెలుగు పదాలు రాయాలి. హర్ష నువ్వు ఇట్లా టేబుల్స్. రీడ్ ద టేబుల్. అలా డైరీ పట్టుకొని నీవు డైరీ చూస్తుంది. డైరీ దొరుకుతలేదంటే ఏంది? మెంటల్ అందుకేమన్నా తీయు. తీయు ఉంటుంది. ఏడవతుంది. నిన్నటి నుంచే కదా స్కూల్ పోయింది నువ్వు తీసుకొని. అప్పుడు కూడా కొట్టేసినావా? అయిపోయిందా కథ? శ్రద్ధ దేని మీద ఉండదు నీకు. తీయు డాడీ. మంచిది. ఎడిపోతుంది. అయిపోయి కథం. డాడీ కథం చేసేసింది. ఎడిపోతుంది. బ్యాగ్ లేవా? బ్యాగ్లో నువ్వు బుక్కులు పైన పెట్టినావా? సరళ అడగని తీసి ఇచ్చినావు. ఇక ఆశ రాసుకో జల్దీ రాయ్. సరే నువ్వు డాడీ తీయండి. ఈ బుక్లలో ఏదో తీసి పెట్టినావు. తీయు. నాకు తెలుసు కొత్త కొత్త బుక్స్ తీసుకోపోతుంది. ఏదో ఒక విషయం పెడుతుంది వస్తుంది. ఇప్పుడు వేరేది ఇయ్యారా బుక్ డైరీ? వేరే డైరీ ఇయ్యరు. ఇస్తారా? ఇస్తారా? ఏ డైరీ ఇస్తారా వేరేది? నువ్వు ఆమె జోలికి ఎందుకు పోతున్నాయి వదిలేసేయమని చెప్పినా కదా. డాడీ కూడా పెట్టింది మళ్ళీ డాడీ కూడా పెట్టిన అంటే బుక్కులు చెప్పేస్తుంది. బుక్కులు చెప్పేసుకుంటే ఏడుస్తుంది డాడీ కూడా కొట్టిన అనేసి అంటే. ఆ బుక్ ఏం చేసింది అంజలి? బుక్లో అట్లా ఎందుకు ఎత్తేస్తావు? అదే కదా పైసలు ఒట్టి వస్తున్నాయి అంజలి. కాదు, ఇప్పుడు డైరీ పోయింది. ఇప్పుడు దానికి ఎందుకు కోపం బుక్ల మీద? రేపు అడిగే టీచర్ని ఏదైనా కొత్త డైరీ అడుగుతుంది టీచర్ని. ఇక బుక్కులు చిరిగితే అట్లా ఎత్తేయద్దు బుక్కులని. అరే ఇప్పుడు ఆ డైరీ పోయినందుకు ఎందుకు అంత సతాయిస్తున్నావు? అంజలి డైరీ అయితే ఎక్కడ పోలే ఫ్రెండ్స్. అంజలి డైరీ అయితే చేస్తున్నా. అంజలి నెట్టేస్తుందా? అంజలికి ఏం రాదు. అంజలి నేర్పియాలంటే ఏదైతే దాచి పెడితే చాలా వెంటనే టక్క నేర్చేస్తుంది. ఎందుకు దాచిపెట్టినా మరి? అప్పటి నుంచి సతాయిస్తున్నావు. తీసుకురాపో. కథలు పడుతున్నావా? దాపెట్టి ఇంకా పోయి ఉందంట. కాదే నువ్వు డైరీ ఎందుకు దాపెట్టి ఏడిపిస్తున్నావు ఆమెను? అది ఏడుస్తుంది. దాని కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నావు కానీ అనేసి ఏడుస్తుంది. అది తేపు ఆమెకి ఇచ్చే బుక్.
డైరీ ఇచ్చేసి. కానీ నాకు ఇంత తెలియలేదు. నేను నిన్నటి నుంచే స్కూల్కి బుక్స్ తీసుకొస్తున్నా. అంత లోపల నా డైరీ నేను ఎట్లా వాడగొడతానో సోయలేదా దానికి. మా మమ్మీ ఫ్రాంక్ వీడియోనే చేస్తున్నట్టుంది అనేసి ఇక్కడ వచ్చేసి ఏదో దాచి పెట్టినా చూపిస్తా. టంటడా బంగారు పండు ఏడ్ చేసిందే. బుక్స్ ఖరాబ్ అవుతుంది పాపం ఫ్రెండ్స్. బుక్స్ చింపుతుంది అని చెప్పి నేనే చింపినట్టు చేసిన. ఫ్రాంక్ చేసిన చూడండి ఏమంటారు. పాపం బుక్ కింద అయితే ఫస్ట్ పేపర్ అయితే ఖరాబ్ అయిపోయింది. ఏమంటారు ఇదైతే అంజలి డైరీ. అంజలి ఇట్లా చూపించు. అంజలి డైరీ హోంవర్క్ తెలుగు గుణింతాలు కంప్యూటర్ ఇవి కంప్లీట్ ద క్లాస్ వర్క్. మళ్ళా మ్యాథ్స్ అది ఏదో డయాగ్రామ్ ప్రాక్టీస్ అని ఇచ్చారు అంజలి. మళ్ళీ ఏమంటారు మ్యాథ్స్ ఇన్కంప్లీట్ ఉందంట. మ్యాథ్స్ ఇన్కంప్లీట్ ఇలా చేపిమనేది చేయించిన ఫ్రెండ్స్. అయిపోయింది హోంవర్క్ అయితే. అందుకే డౌట్ వచ్చింది అంజలి మీద ఫ్రాంక్ వీడియో తీస్తాయి అలా అనేసి డైరీ అయితే దాచిపెట్టి తీస్తుంది. సడన్గా వచ్చేసింది. సరే సడన్గా తీసి దాచిపెట్టిన. ఇక మా అంజలి అయితే ఏదైనా పోయిందంటే ఫస్ట్ ఏడుస్తూనే ఉంటుంది. మా గోల మాదైతే వాళ్ళ గోల వాళ్ళది అక్కడ ఉన్నది. బుద్ధిమంతుల్లాగా. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రాంక్ వీడియో ఎట్లుంది అనేసి అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డైరీ ఫ్రాంక్ అంజలి డైరీ ఫ్రాంక్ వీడియో.